తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల పోరుకు రిజల్ట్స్ అయితే వచ్చేసాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 12,993 మందికి సంబంధించినటువంటి భవితవ్యం కూడా బయటపడనున్నది. ఈ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్దగా రిజల్ట్ ఉంటుంది అనేది చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా టఫ్ ఫైట్ ఇస్తూ ఉన్నది. ఎందుకు ఎలా ఉన్నాయి ఒకసారి ట్రెండ్స్ అని ఒకసారి మాట్లాడుకుంటే జరుగుతున్నటువంటి అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 135 వార్డులలో గెలిచింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 61, బీజేపీ అనుకున్నట్టుగానే బీజేపీ కొంత నెమ్మదస్తుగా విజయాలు సాధిస్తూ ఉన్నది. 17 స్థానాల్లో గట్టి పోటీ అభ్యర్థులు గెలిచారు. తర్వాత మరొకటి ఇతరులు కూడా అంటే ఇండిపెండెంట్స్ కావచ్చు, అదర్స్ కావచ్చు, చాలా గట్టి ఫైట్ ఇస్తూ ఉన్నారు. బీజేపీ 17 స్థానాల్లో ఉంటే ఇక్కడ 10 స్థానాల్లో అభ్యర్థులు అదర్స్ గెలిచారు. అయితే ఇక్కడ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెదక్ పట్టణం మున్సిపాలిటీలో దాదాపు మొదటి రౌండ్ ఫలితాలు ఏవేవో ఎలా ఉన్నాయంటే మొదటి వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం, తర్వాత 4వ వార్డులో బీఆర్ఎస్ గెలవడం, తర్వాత 7వ వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి, 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, 13వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి, 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి, 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి, 25వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి, తర్వాత 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలవడం, తర్వాత 31వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి. మొత్తానికి మెదక్ పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా మున్సిపాలిటీలను వార్డులను గెలవడం చూడవచ్చు. అయితే మరొకటి ఇక్కడ ములుగు మున్సిపాలిటీ ఎవరైతే సీతక్క ఉన్నారో సీతక్క అడ్డగా కేంద్రంగా జరిగినటువంటి ఎలక్షన్స్. అదే ములుగు అంటే సీతక్క అంటే ములుగుగా ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు అక్కడ మొదటి వార్డులో కాంగ్రెస్ పార్టీ, 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి, తర్వాత 3వ వార్డులో కాంగ్రెస్, తర్వాత 4వ వార్డులో కాంగ్రెస్, తర్వాత 5వ వార్డులో కాంగ్రెస్, 6వ వార్డులో కాంగ్రెస్, 7వ వార్డులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి. అంటే ఇక్కడ ములుగులో పూర్తిగా సీతక్కకు సంబంధించినటువంటి డామినేషన్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ వార్డులలో గెలవడం. తర్వాత మరొకటి హుస్నాబాద్ ఎన్నికలలో ఎవరైతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి నియోజకవర్గం అది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని అనుకోవచ్చు. ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాలలో 4, 5, 6, 7 సంబంధించినటువంటి వార్డులలో అభ్యర్థులు గెలిచారు. తర్వాత 4వ వార్డులో అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం. తర్వాత అది కూడా మొత్తానికి ఇక్కడ హుస్నాబాద్ సంబంధించినటువంటి మంత్రి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తూ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి మూడుచింతలపల్లి సంబంధించినటువంటి ఫలితాలు చూసుకుంటే ఇక్కడ మూడుచింతలపల్లి ఫలితాలలో 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం, తర్వాత 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి, 13వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి, 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి, 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి, 19వ వార్డు అభ్యర్థి. ఇప్పటి వరకు వచ్చినటువంటి మేడ్చల్ మూడుచింతలపల్లికి సంబంధించినటువంటి రిజల్ట్స్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి. తర్వాత చూడాలి మరి మరొక గంట 2 గంటల్లో పూర్తిగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. తర్వాత మరొకటి ఇక్కడ మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అంటే ఇక్కడ శ్రీలత రమేష్ గెలిచారు. తర్వాత కల్పన మాణిక్యరావు, సురేష్ రెడ్డి విజయం. కాంగ్రెస్ పార్టీ 3 సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక ఇతర వార్డుల ఫలితాలు వరుసగా వెలువడుతూ ఉన్నాయి. మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎల్లంపేట మున్సిపల్ ఉందో మున్సిపల్ సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో డామినేట్ చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా మాట్లాడుకోవచ్చు. అయితే నల్గొండలో కూడా అస్తమవ ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటిది చాలా క్రియాశీలకంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అన్నదానికి రూపం అది. తర్వాత ఇక్కడ ఒక నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి అంటే నల్గొండకు నాగార్జునసాగర్ సంబంధించినటువంటి నందికొండకు సంబంధించి 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెనుష విజయం, హాలియా మున్సిపాలిటీ 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కరుణాసాగర్ విజయం అంటూ కల్వకుర్తి మున్సిపాలిటీలో 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పసుల లలిత కూడా గెలవడం. తర్వాత కామారెడ్డిలో రోడ్ ఎక్కినటువంటి జర్నలిస్టులు అంటూ కూడా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సంగారెడ్డిలో ఖాతా తెరిచినటువంటి కాంగ్రెస్ ఇంద్రేశం మున్సిపల్లో 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరితా భుజంగారెడ్డి గెలవడం. తర్వాత చాలా వరకు బీజేపీకి మరో సీటు అంటూ కూడా ఒకటి కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో 21వ వార్డు దూసరి కృష్ణవేణి విజయం సాధించింది. మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం అప్డేట్ చూసుకుంటే ఒకసారి 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొండగిరి త్రిలోక్ కుమార్, మాజీ ఎమ్మెల్యే
కొండగిరి రాములు కుమారుడు ఆయన 100 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి కొండగిరి త్రిలోక్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి అంటే అక్కడ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే పోటీ సాగుతా ఉన్నది. పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి ఏవైతే నిజామాబాద్, కరీంనగర్ తప్ప మిగతా ఏరియాలో ఆదిలాబాద్లో కూడా కొంత మేరకు కనిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ మిగతాది ఎక్కడ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ప్రభావం అయితే ఎక్కడ కనిపిస్తలేదు. కానీ ఎక్కడ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలలో ఎక్కువ శాతంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో టఫ్ ఫైట్ ఇస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి సంగతి తెలిసిందే. కాకపోతే మొత్తానికి కూడా మరొక ట్రెండ్స్ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ 144 స్థానాల్లో గెలిచింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 68 స్థానాలు, బీజేపీ 17 స్థానాల్లోనే అలాగే ఉంది. ఇతరులు అనూహ్యంగా 16 మందికి చేరుకున్నారు. ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్టు 10 మంది అయితే ఇప్పుడు 16 మందికి 6 మంది గెలుపు దిశగా గెలిచినటువంటి పరిస్థితి. అయితే మరి గతంలో 2020కి సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలలో జరిగినటువంటి మున్సిపాలిటీ మరియు 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్లలో పెద్ద స్థాయిలో 120 సంబంధించినటువంటి మున్సిపాలిటీలలో 112 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే కేవలం 4 కాంగ్రెస్, 4 బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఈ ట్రెండ్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి? ఈ ట్రెండ్స్ సంబంధించినటువంటి మరో గంటన్నర 2 గంటల సమయంలో పూర్తి స్థాయిలో ట్రెండ్స్ వెలువడబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఎడ్జ్ కూడా ఉంటుందని ఆల్రెడీ సిటిజన్స్ పల్స్ చెప్పింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా టఫ్ ఫైట్ ఇస్తూ ఉన్నది. 145 ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 71, అంటే సగానికి సగంగా టఫ్ ఫైట్ ఇస్తూ ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్న చాలా చోట్లలో ఇంకా రిజల్ట్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖమ్మం జిల్లా మధిరకు సంబంధించినటువంటి రిజల్ట్ చూసుకుంటే ఒకసారి దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఇది. తర్వాత ఇక్కడ ఖమ్మం జిల్లా మధిరకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందంజగా దూసుకెళ్తా ఉన్నది. ఇప్పటి వరకు 1వ వార్డులో కాంగ్రెస్, 3వ వార్డులో కాంగ్రెస్, 4వ వార్డులో కూడా కాంగ్రెస్, ఆ తర్వాత 8వ వార్డుకు సంబంధించినటువంటి విజయంలో కూడా కాంగ్రెస్, 10వ వార్డులో కాంగ్రెస్ ప్లస్ టీడీపీ 2 కూడా పోటీ చేసినట్టు కాంగ్రెస్ టీడీపీ అంటూ కూడా రిజల్ట్ వెలువడతా ఉన్నది. 11వ వార్డులో కూడా కాంగ్రెస్ విజయం సాధించినటువంటిది. అయితే మరి మేడ్చల్ జిల్లాలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ హవా కనిపిస్తూ ఉన్నది. ఎలాగ ఉన్నది ఒకసారి ట్రెండ్స్ అంటే మేడ్చల్ బీఆర్ఎస్ హవాకు సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలలో 13 స్థానాల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్. ఎల్లంపేట మున్సిపాలిటీలో మొత్తం 7 వార్డులు అయితే బీఆర్ఎస్ పార్టీ 4, తర్వాత కాంగ్రెస్ పార్టీ 3. అలియాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ 4, 7 వార్డులు ఉన్నాయి మొత్తం. తర్వాత కాంగ్రెస్ పార్టీ 1, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1. పూర్తి స్థాయిలో 7లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయకేతనం ఎగిరేసింది. తర్వాత 3 చింతలపల్లి మున్సిపాలిటీలో మొత్తం 7 వార్డులు అయితే 5 వార్డులకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి. ములుగు జిల్లాలో మాత్రం ఇక్కడ వర్ధన్నపేట 12 అయితే 1 వార్డు పాపారావు కాంగ్రెస్ గెలుపు, 4వ వార్డు కమిలి కాంగ్రెస్ గెలుపు. తర్వాత పరకాలలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. టఫ్ ఫైట్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఇస్తూ ఉన్నది. ఇన్ని రోజులుగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి జగిత్యాల సంబంధించినటువంటి ఎలక్షన్ విషయంలో వస్తే మొత్తానికి కూడా జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్లో ఉన్నది. 15 వార్డులలో 5 వార్డులు లెక్కింపు పూర్తి అయితే మాత్రం ఆ 5 వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా అక్కడ గెలుస్తూ వస్తూ ఉన్నది. అంటే ఇంకా మరొక 10 స్థానాలు ఇక రిజల్ట్స్ రావాల్సి ఉన్నది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు కనుక జీవన్ రెడ్డి కనీసం ఇక్కడ తను నిలబెట్టినటువంటి రెబల్స్ని కనుక గెలిపించుకోలేకపోతే దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీ మరింత దూరం పెట్టే అవకాశాలు ఉంటాయని కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇబ్రహీంపట్నంలో కూడా చాలా పోటాపోటీ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి 5 వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి 5 వార్డులు, బీజేపీకి ఒక వార్డు వచ్చింది, ఇండిపెండెంట్ 1 వార్డు వచ్చింది. తర్వాత అది కూడా 3వ వార్డు. తర్వాత ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి ఫలితాల్లో మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అన్న విధంగా పోరిగా జరుగుతూ ఉన్నటువంటి. తర్వాత ఇక సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతార మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఇక్కడ సంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి మొత్తం 14 వార్డుల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 3 స్థానాల్లో కాంగ్రెస్ విజయం. 18వ వార్డులో మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి వెనుకంజ, ముందులో ఇండిపెండెంట్ అభ్యర్థి. అంటే జిన్నారం మండలం సంబంధించినటువంటి గడ్డిపోతార మున్సిపాలిటీ ప్రాంతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 14 వార్డు మెంబర్లను గెలుచుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదే మెదక్ పట్టణంలో కూడా మొత్తానికి ఇలాంటి ట్రెండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరొక
11:30 12 గంటల సమయం వరకు పూర్తి స్థాయిలో ఎక్కువ శాతంగా కనిపించే అవకాశాలు ఉంటాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పోటీనిస్తుంది అనేది ఒకసారి చూసుకోవాలి.